గుడ్ న్యూస్. కొత్త సంవత్సరం వస్తున్నటువంటి వేళ జీహెచ్ఎంసీ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ ను సుందర నగరంగా మార్చేందుకు భారీగా పారిశుద్ధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెగా శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. దోమల వ్యాప్తిని అరికట్టడం, డెంగ్యూ కేసులను నివారించేందుకు శానిటేషన్ డ్రైవ్ చేపట్టబోతుంది. నేటి నుంచి జనవరి 31 వరకు నెల రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగబోతుంది. హైదరాబాద్ లో దాదాపుగా 1 కోటి మందికి పైగా ప్రజలు జీవిస్తున్నారు. ప్రజలు 24 గంటలు రోడ్లపై విహరిస్తూ ఉంటారు. దీంతో రోడ్లపై చెత్తా చెదారం ఎక్కువగా ఉంటుంది. అందుకే సిటీ క్లీన్ గా ఉండేందుకు ఈ డ్రైవ్ చేపట్టబోతుంది. హైదరాబాద్ లో వార్డుల పునర్విభజన చేపట్టిన విషయం తెలిసిందే. అది చేపట్టిన తర్వాత చేపడుతున్న మొదటి పెద్ద కార్యక్రమం ఇదే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 300 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టబోతున్నారు. వార్డుల్లో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి చెత్తను దీని ద్వారా తొలగించబోతున్నారు. అలాగే భవనాలు, ఇళ్లు కూల్చివేతలు చేపట్టిన సమయంలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా తొలగించనున్నారు. ఇక పార్కులో, ఫుట్పాత్లపై ఉన్న చెత్తా చెదారాలను కూడా శుభ్రం చేయబోతున్నారు. ప్రజలు తరచుగా చెత్త వేసే ప్రదేశాలను గుర్తించడం, అక్కడ చెత్త వేయకుండా మొక్కలు నాటడం, గోడలకు రంగులు వంటి పనులు చేపట్టబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్ల మధ్య కూడా క్లీనింగ్ పనులు జీహెచ్ఎంసీ చేపట్టనుంది. ఇక రోడ్లపై చెత్తా చెదారం వేయడం వల్ల దోమల వ్యాప్తి చెందుతూ ఉన్నారు. ఇక దీనివల్ల పలు డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు. ఇటీవల నగరంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఇక వర్షాకాలంలో డెంగ్యూ కేసులు మరింతగా పెరగబోవచ్చు. ఇక దీంతో పాటుగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపడుతుంది. కొత్త ఏడాదిలో అడుగు పెట్టబోతున్న వేళ డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డ్వాక్రా సంఘాలకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నారీలను నియమించబోతుంది. ప్రతి డ్వాక్రా సంఘంలో ఒక మహిళను ఈ నారీగా ప్రకటించనుంది. వీరికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా ఆర్థిక సాయం కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తుంది. రుణాలు తీసుకుంటున్న మహిళలు వాటికి సంబంధించిన వాయిదాలను చెక్ చేసుకోవడం, సంఘంలోని సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు మన డబ్బులు మన లెక్కలు యాప్ తీసుకొచ్చింది. ఇక ఈ యాప్ ను అందరూ వాడేలా చేసేందుకు తాజాగా కూటమి సర్కార్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం తెచ్చిన యాప్ ను మహిళలు అందరూ వాడేలా అవగాహన కల్పించేందుకు ఈ నారి అనే కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. ప్రతి డ్వాక్రా సంఘంలో ఓ మహిళను ఎంపిక చేసి వారికి ఈ నారిగా నియమించనుంది. వీళ్ళు తమ సంఘంలోని ప్రతి మహిళకు యాప్ ఎలా వాడాలి అనే దానిపై ట్రైనింగ్ కల్పించాల్సి ఉంటుంది. ఇక స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం తెలియని మహిళలందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది. సంఘంలో యాక్టివ్ గా ఉండే మహిళలతో పాటుగా ఈ నారీ నియామకానికి పలు నిబంధనలను విడుదల చేసింది. వీరికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. వైజాగ్ టూర్ కు వెళ్లే పర్యాటకులు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇకపై మీరు ఆర్కే బీచ్ సమీపంలోని మ్యూజియంలను సందర్శించేందుకు మధ్యాహ్నం 2 గంటల వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. బీచ్ రోడ్ లో ఉన్నటువంటి అన్ని మ్యూజియంలు ఇకపై ఉదయం 10 గంటల నుంచే తెరుచుకోబోతున్నాయి. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు చాలా మంది ఏపీ టూర్స్ కు వెళ్లాలని అనుకుంటారు. ఎందుకంటే చలికాలంలో అరకు, వనజంగి వంటి ప్రదేశాల్లో సన్ రైజ్ పాయింట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఏపీ టూర్ కు వచ్చారంటే వాళ్ళు వైజాగ్ ఖచ్చితంగా చూడాల్సిందే. వైజాగ్ లో మెయిన్ గా చూసే ప్లేసెస్ అన్ని ఒక ఆర్కే బీచ్ చుట్టూ పక్కనే ఉన్నాయి. ఇక అవే సబ్మెరైన్ మ్యూజియం, సీ యూనియన్, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఇలా అన్ని ఒకే దగ్గర ఉంటాయి. అయితే ఇక్కడ ప్రయాణికులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే అక్కడున్న మ్యూజియంలు అన్ని కేవలం మధ్యాహ్నం 2 గంటల తర్వాతే ఓపెన్ అవుతాయి. దీంతో ఉదయం వాటిని చూద్దామని వచ్చిన పర్యాటకులు మధ్యాహ్నం వరకు అక్కడే వేచి ఉండాల్సి వస్తుంది. తాజాగా వైజాగ్ సబ్మెరీన్ బీచ్ సందర్శకులు వచ్చినటువంటి VMRDS చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఎండలో పర్యాటకులు వేచి ఉండడం చూశారు. వారిని విశ్రాంతి గదుల్లోకి వెళ్లాలని సూచించడం జరిగింది. అయితే పర్యాటకుల రద్దీ ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం తర్వాత మ్యూజియంలు ఓపెన్ చేయడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఇకపై పర్యాటకుల రద్దీ ఉన్నప్పుడు ఉదయం VMRDA పరిధిలో ఉన్న అన్ని మ్యూజియంలను ఉదయం 10 గంటల నుంచే ఓపెన్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు బీచ్ లో ఉన్న కురుసురా సబ్మెరైన్ మ్యూజియం బయట పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పర్యాటక ప్రాంతాల్లో ఉండే వాష్రూమ్స్ క్లీన్ గా ఉంచాలని తెలిపారు. బీచ్ రోడ్ లో ఎలాంటి పార్కింగ్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని పర్యాటక ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాలు కల్పించాలన్నారు.
మేడారం సమ్మక్క సారక్కల జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఆదివారం భారీగా తరలి రావడంతో జిల్లా యంత్రాంగం 200 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాస్తవానికి సమ్మక్క సారళమ్మ అమ్మవార్ల జాతర వచ్చే ఏడాది జనవరి 28న సారళమ్మ రాకతో ప్రారంభమవుతుంది. 29న సమ్మక్క దేవత గద్దెలపైకి వస్తుంది. 30న భక్తులకు మొక్కులు సమర్పించుకుంటారు. 31వ తేదీన అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. సమ్మక్క సారళమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా భావిస్తారు. జాతర సందర్భంలో కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా ముందుగానే భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఏడాది అమ్మవార్ల జాతరను ప్రభుత్వం అత్యంత వైభవంగా జరపాలని సంకల్పించింది. జాతర ఏర్పాట్ల కోసం ఇప్పటికే ప్రత్యేక నిధులు మంజూరు చేసింది.